1973లో బాపు గారి దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ఇంకొక సినిమా అందాల రాముడు. దీనికి రచన, నిర్మాణం ముళ్ళపూడి వెంకటరమణ గారు. ప్రాణ స్నేహితులైన బాపు రమణలకి రాముడన్నా, రామాయణం అన్నా ఎంత భక్తి, గౌరవం ఉంటాయన్నది వాళ్ళ రచనలు, సినిమాలు చూసిన అందరికీ తెలుసు. బుద్ధిమంతుడు లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వాళ్ళిద్దరి కాంబినేషన్లో అక్కినేని హీరోగా వచ్చిన మరొక సినిమా అందాల రాముడు. హీరోయిన్గా అలనాటి అందాల నటి లత నటించారు. సినిమా మొత్తం దేవీపట్నం, పోలవరం, పాపికొండల చుట్టుపక్కలలోని ఏజెన్సీ గ్రామాల్లోనూ, తర్వాత గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న పల్లెల్లోనూ సాగుతూ భద్రాచలం చేరుకుంటుంది. బాపు రమణల సినిమా అంటే ఖచ్చితంగా ఉండే రావి కొండలరావు, ఆయన భార్య రాధాకుమారి గారు, రాజబాబు, సూర్యకాంతం, అల్లు రామలింగయ్య, సాక్షి రంగారావు, ఝాన్సీ ఈ సినిమా మొత్తం సందడి చేస్తారు. నాస్తికుడిగా బిల్డప్ ఇస్తూ భార్య పిల్లల దగ్గర, ఇంకా పక్క వాళ్ళ దగ్గర దేవుణ్ణి విమర్శిస్తూ, భయం వేసినప్పుడు మాత్రం దొంగచాటుగా దేవుడికి దండం పెట్టుకునే ఆనాటి మధ్యతరగతి వ్యక్తిగా కొండలరావు గారు కనిపిస్తారు. భర్త మరణించి విధవగా బతుకుతూ చేదస్తాన్ని విడిచిపెట్టలేక తమ్ముణ్ణి, అతని భార్యని విసిగించే పాత్రలో రాధాకుమారి గారు కనిపిస్తారు. హీరోకి డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం రావడంతో ట్రైనింగ్కి వెళ్లే ముందర భద్రాచలం రాములవారి దర్శనానికి తను ఎంతో గౌరవించే ఒక మామగారితో, రాజబాబుతో కలిసి, ఇంకా కొంతమంది కాలనీ వాళ్ళతో కూడా కలిసి భద్రాచలానికి బయలుదేరతాడు. వాళ్ళందరూ ప్రయాణించే లాంచీ పేరు జనతా ఎక్స్ప్రెస్. దానికి తోడు అందరూ పట్టేడంత పెద్ద పంటు దానికి తోడుగా ఉంటుంది. మరొక వైపు కష్టపడి డబ్బులు కూడబెట్టి ధనవంతుడిగా మారి, ఆ తర్వాత మంచివాడే అయిన డబ్బుందన్న అహంకారంతో పక్క వాళ్ళని చిన్నచూపు చూసే జమీందారు పాత్రలో నాగభూషణం గారు కనిపిస్తారు. అతని కూతురుగా హీరోయిన్ లత. నాగభూషణం పక్కనే ఉంటూ మోసంతోనైనా హీరోయిన్ని పెళ్లి చేసుకుని ఆస్తంతా కాజేయాలనుకునే గిరి పాత్రలో నూతన్ ప్రసాద్ కనిపిస్తారు. అలాగే నాగభూషణం దగ్గర అతని కళ్ళు, చెవులు తనేయి స్వార్థం కోసం నాగభూషణం గారిని తప్పుదోవలో నడిపించే సెక్రటరీ పాత్రలో ధూళిపాలు ఉంటారు. అహంకారం ఉన్న, దాంతోపాటు కూతురుపై ఎంతో ప్రేమ ఉన్న జమీందారు గారు అప్పటికే కూతురికి ఒక పెళ్లి సంబంధం క్యాన్సిల్ అవడంతో సెక్రటరీ చెప్పుడు మాటలకి భయపడి గిరితో ఆమెకి ఇష్టం లేని దొంగ పెళ్లి చేసేయాలని హీరో గారు ప్రయాణించే జనతా ఎక్స్ప్రెస్తో సమాంతరంగా ప్రయాణించే విక్టోరియా డీలక్స్ లాంచ్లో భద్రాచలానికి సకుటుంబ సపరివార సమేతంగా బయలుదేరతాడు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కనిపించిన ప్రతి వాళ్ళ దగ్గర అప్పులు చేసేసే హీరో ఫ్రెండ్ పాత్రలో రాజబాబు, తీత అంటే తీసేసిన తహసీల్దార్ పాత్రలో అల్లు రామలింగయ్య గారు సందడి చేస్తారు. గవర్నమెంట్ డబ్బుతో సొంత ఇల్లు కట్టుకున్నాడని పై అధికారులు ఉద్యోగం పీకేయడంతో కొత్త డిప్యూటీ కలెక్టర్ గారిని మంచి చేసుకుని ఉద్యోగం తిరిగి పొందాలని ఆ జనతా ఎక్స్ప్రెస్ ఎక్కుతాడు అల్లు రామలింగయ్య. ఉద్యోగం పోయిన విషయం అందరికీ తెలియదు కనుక దారిలో కనిపించిన బక్క వాళ్ళని, గోదావరి లంకల్లో దొంగచాటుగా పొగాకు పండించే మూతుబరుల్ని బెదిరించి అల్లు లంచాలు లాగేస్తుంటే రాజుబాబు అతడిని తీత అంటూ ఆట పట్టిస్తూ బ్లాక్మెయిల్ చేసి అతని లంచాల్లో కమిషన్ కొట్టేస్తూ ఉంటాడు. ఈ సినిమా ప్రారంభానికి కొద్ది రోజుల ముందే అల్లు రామలింగయ్య గారి తల్లిగారు మరణించడంతో ఆయన గుండు చేయించుకున్నారట. తన సినిమాల్లో సహజత్వాన్ని కోరుకునే బాపు గారు విగ్గు పెట్టుకోవద్దనడంతో ఆయన కొంచెం కొంచెం మొలిచిన తెల్లటి వెంట్రుకలున్న గుండు మీదే మెడకి దొరల టోపీ లాంటి పట్టి ఉండే ఓ టోపీ పెట్టుకుని సినిమా అంతా కనిపిస్తారు. రాజుబాబు తన్ని తీత అంటూ బ్లాక్మెయిల్ చేసినప్పుడు వీడిని ఇంకా ఎన్ని రోజులు భరించాలో అంటూ ఆ టోపీ తీసి తెల్లటి తలని గోక్కోవడం మంచి హాస్యాన్ని పండిస్తుంది. రాజమండ్రి నుంచి భద్రాచలానికి లాంచీల్లో ప్రయాణించే వాళ్ళకి కట్టెల పొయ్యి మీద అట్లు పోసి అమ్ముకుంటూ మాట కటువైన మనసు వెన సావాలు పాత్రలో సూర్యకాంతం గారు, ఆవిడ భర్త ప్రయాణికుల లాంచి డ్రైవర్గా మాడా వెంకటేశ్వరరావు గారు కనిపిస్తారు. చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు కోప్పడినప్పుడు వాళ్ళని లాలిస్తూ, పంటు మీద చాకలిబాన ఆటాడిస్తూ పాట పాడినప్పుడు, గోదావరిలో స్నానం చేస్తున్నప్పుడు విధవరాలైన రాధాకుమారి చాదస్తంతో పిచ్చివాగుడు వాగితే ఆవిడ్ని జాడించి వదిలిపెట్టే సన్నివేశంలోనూ, హీరోని రౌడీలు కొట్టినప్పుడు సున్నిత మనస్కుడైన ఆమె భర్త అది తట్టుకోలేక దేవుణ్ణి నిందించినప్పుడు అతన్ని మందలిస్తూనే దగ్గరికి తీసుకునే సమయంలో బోళాతనంతో నిండిన ఆవిడ నటన, బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉంటాయి. ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది. అలాగే ప్రతి వాళ్ళలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి.
రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు జరిగే ఈ యాత్రలో ప్రతి మనిషి తనలో ఉండే లోపాలని గుర్తించి సవరించుకునే ప్రయత్నమే ఈ సినిమా కథ. కాలనీ వాసులుగా ఇంకా జనతా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే ప్రయాణికులుగా చిన్న పెద్ద నటులు సినిమా నిండా చాలామంది కనిపిస్తారు. ఈ సినిమా షూటింగ్‌లో చాలా భాగం అవుట్‌డోర్‌లోనే జరిగిందట. దాంతో నటులందరినీ తన ఫ్రెండు, ఇంజినీర్ అయిన సీతారాముడి గారి ఆధ్వర్యంలో తెప్పించిన, ఇంకా ఆయనచే నిర్మించిన బోట్లు, పంట్లు, లాంచీల మీద గోదావరిలో అటు ఇటు తిప్పుతూ షూటింగ్ చేసేవారట దర్శక నిర్మాతలు. పెద్ద నటులకైతే పర్లేదు కానీ చిన్న నటులకు మాత్రం ఈ పద్ధతి ఇబ్బంది కలిగించింది. కష్టపడి పైకొచ్చిన టెక్నీషియన్లు అయ్యండి నటులని చిన్న పెద్దగా విభజించి సౌకర్యాలు కల్పిస్తున్నారని అనుకోసాగారు. నిజానికి టాప్ 5 నటులకు తప్ప నిర్మాత, దర్శకులు కూడా చిన్న చిన్న రూముల్లోనే షేరింగ్ పద్ధతిలోనే ఉండేవారట. కానీ వచ్చింది పరాయి ప్లేస్కి, అందులోనూ ఎక్కువ సౌకర్యాలు లేని ఏజెన్సీ గ్రామాలు కావడంతో భోజనాల దగ్గర గొడవలు మొదలయ్యాయి. ఎప్పుడో ఎక్కడో వండి చేతులతో పిసికి పొట్లాల్లో పడేసి తెచ్చిన తిండి తినడానికి ఇష్టపడలేదు జనాలు. దాంతో షూటింగ్ స్పాట్లో గొడవలు, చిరుబుర్లు, అలకలు గిలకలు మొదలైపోయాయట. ఇంకా ఖర్చు పెరిగినా పర్లేదనుకుని సీతారాముడు గారు అప్పటికప్పుడు పెద్ద పందిరి వేయించిన పంటును ఒకదాన్ని కేవలం భోజనాల కోసం తెప్పించి దానికి ఘటోత్కచ అని పేరు పెట్టారట. హాయిగా కుర్చీలు, టేబుళ్ళు వేసి భోజనాలు వడ్డించి డైనింగ్ హాల్గా మార్చేశారు. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం వచ్చింది. సుష్టుగా భోజనం చేసిన చిన్న నటులు చాలామంది ఎండవేళల్లో షూటింగ్ నుంచి తప్పించుకోవడం కోసం తర్వాత వచ్చే సీన్లో మేము లేవని బొకాయించి నీడలోకి వెళ్ళి రెస్ట్ తీసుకునేవారట. ఆ రోజు షూటింగ్ పూర్తి చేసి ఫిల్మ్ని మెడ్రాస్కి పంపించి డెవలప్ చేయించి తెప్పించుకుని చూస్తే దొంగలు దొరికేసేవారు. కానీ చాలా ఫిల్ము, టైము వేస్ట్ అయిపోయేది. దాంతో అనవసరపు ఖర్చు నిర్మాతకి పెరిగిపోయింది. అప్పటి వరకు ఇదంతా మౌనంగా గమనిస్తున్న అక్కినేని గారు ఒకరోజు మాత్రం ఉగ్రరూపం దాల్చేస్తారు. భోజనాల వేళ తనకి భోజనం వడ్డించిన ప్లేట్ని గోదావరిలోకి విసిరికొట్టి చుట్టుపక్కల వాళ్ళని దులిపడేశారట. వాట్ నాన్ సెన్స్, ఏమిటి ఆర్భాటం, ఎవరి కోసం ఈ హంగామా అంటూ ఉగ్రుడైపోయారు. పక్కనే ఉన్న రమణ గారు, సీతారాముడు గారు పరుగు పరుగున ఆయన దగ్గరికి వెళ్తే, ఏమిటిది రమణ గారు, మనం వృత్తి కోసం షూటింగ్లకి ఇక్కడికి వచ్చాం, ఎవరో ఏదో అన్నారని గోదావరి మీద డైనింగ్ టేబుల్స్ వేసి ఇలా భోజనాలు పెడితే తర్వాత పనులు ఎవడు చేస్తాడు, మడత మంచాలు కూడా తెప్పించండి, అందరం తిని తొంగుంటాం, రేపు పొద్దున్న అక్కినేనితో సినిమా తీస్తే ఇన్ని లక్షలు ఖర్చు అయింది అంటూ ప్రచారం కూడా చేస్తారు, వద్దు రేపటి నుంచి నాతో పాటు అందరికీ ప్యాకెట్ మీల్సే పెట్టండి అంటూ కోపంగా సెట్కి వెళ్ళిపోయారట. తర్వాత రమణ గారు కల్పించుకుని ఆయనకి సర్ది చెప్పారట. కొంతసేపటికి శాంతించిన ఆయన, కొంచెం హెచ్చరికగా ఉండడం మంచిదేనండి, లేకపోతే 4 కూరలు 6 పచ్చళ్ళతో భోజనాలు పెట్టాల్సి వస్తుంది అన్నట్ట. తన ఆత్మకథ కోతి కొమ్మచ్చిలో ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ రమణ గారు, ఆనాడు ఆయన కోపంగానే అన్న తర్వాత రోజుల్లో సినిమా వాళ్ళ లంచ్ ఖర్చులు లక్షలకు చేరాయి. ఒక్కొక్క నటుడికి ఆయనకి గెస్ట్లకి కలిపి 4-5 రకాల కూరలతో భోజనాలు పెట్టాల్సి వస్తుంది అని రాసుకొచ్చారు.